ಇಲ್ಲಿ ಸೇರಿರ್ತಕ್ಕಂಥ ನನ್ನ ಅಕ್ಕಂದಿರೇ ಅಂದು ಅಂಬೇಡ್ಕರ್ ಮಾರ್ಗದರ್ಶನದಂತೆ ಶಿಕ್ಷಣ ಸಂಘಟನೆ ಹೋರಾಟ 3 ಅಸ್ತ್ರಗಳಿಂದ ನಾವು ಇವತ್ತು ಅವರ ಅಸ್ತ್ರದಂತೆ ನಾವು ನಡೀತಾ ಇದ್ದೀವಿ. ಶಿಕ್ಷಣ ಮೊಟ್ಟಮೊದಲನೇದಾಗಿ ಶಿಕ್ಷಣ ಏನಕ್ಕೆ ಬೇಕಂದ್ರೆ ನಮ್ಗೆ ತಿಳುವಳಿಕೆ ಬರುತ್ತೆ, ಜ್ಞಾನ ಬರುತ್ತೆ, ಮಾತಾಡುವ ಶಕ್ತಿ ಬರುತ್ತೆ. ಅದು ಒಂದು ಶಿಕ್ಷಣದ ಒಂದು ಭಾಗ. ಸಂಘಟನೆ ಅಂದರೆ ಈಗ ಸ್ವತಂತ್ರ ಬಂದು 77 ವರ್ಷ ಕಳೆದರೂ ಸಹ ನಮಗೆ ಇನ್ನೂ ಹಕ್ಕುಗಳು ದಕ್ಕಿಲ್ಲ. ನಮ್ಮೂರಿಗೆ ಹೋರಾಟ ಮಾಡಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಜನಸಂಘದ ಸಂಸ್ಥೆ 70ರ ದಶಕದಿಂದ ಇದುವರೆಗೂ ಹೋರಾಟ ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದೆ. ಇದು ಶಿಕ್ಷಣ ಸಂಘಟನೆ ಹೋರಾಟ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವತ್ತು ಇಲ್ಲಿ ಕೂತಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೋಸ್ಕರ ಮೀಸಲಾತಿ ಬೇಕಂತೇಳಿ ತ್ಯಾಗವನ್ನ ಮಾಡಿರುವಂತಹ ಏಕೈಕ ವ್ಯಕ್ತಿ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಮಹಿಳೆಯರಿಗೋಸ್ಕರ. ಇದೆಲ್ಲ ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನೀವು ಮೂಢನಂಬಿಕೆಗೆ ಜಾಸ್ತಿ ಬಲಿ ಆಗ್ತಾ ಇದ್ದೀರಾ. ಯಾಕಂದ್ರೆ ಯಾವ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಹೆಂಗಸರು ಜಾಸ್ತಿ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲಿ ಪೂಜೆಗಳಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಹೆಂಗಸರಿದ್ದಾರೆ. ಯಾಕಂದ್ರೆ ದಯಮಾಡಿ ಮೂಢನಂಬಿಕೆಗೆ ನಾವು ಬಲಿ ಆಗ್ತಾ ಇದ್ದೀವಿ. ನಾವು ಆರ್ಥಿಕವಾಗಿ ಹಿಂದೆ ಉಳಿತಾ ಇದ್ದೀವಿ. ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಓದಿಸಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಒಳ್ಳೆ ಎಜುಕೇಶನ್ ಕೊಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಒಳ್ಳೆ ಕಾಲೇಜಿಗೆ ಸೇರ್ಸಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಆದ್ರಿಂದ ದಯಮಾಡಿ ನೀವು ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ನೀವು ಪೂಜೆ ಮಾಡಬೇಕು. ಏನಕ್ಕೆ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಒಂದು ವಿನಯ, ಒಂದು ಭಯಕ್ಕೆ ಭಕ್ತಿ ಇರ್ಬೇಕಷ್ಟೇ ವಿನ ನಾವು ಯಾವುದೋ ಆಚರಣೆಗಳು. ಇವತ್ತು ನಿಮ್ಗೊಂದು ಉದಾಹರಣೆ ಕೊಡ್ತೀನಿ. ಇಲ್ಲಿ ಯಾರು ಬ್ರಾಹ್ಮಣರು ಬಂದಿಲ್ಲ. ಯಾವತ್ತನ್ನಾದ್ರೂ ನಮ್ಮ ಹಿಂದೂ ಹಬ್ಬಗಳು ಬರ್ತವೆ. ಒಂದು ದಿನ ಒಂದು ತೆಂಗಿನಕಾಯಿ ತಗೊಳ್ಳಲ್ಲ. ಅವರು ಪೂಜೆ ಮಾಡಲ್ಲ. ನಮ್ಮ ಹತ್ರ ಪೂಜೆ ಮಾಡಿಸ್ತಾರೆ, ನಮ್ಮ ಗುಂಡು ಹೊಡಿಸ್ತಾರೆ, ನಮ್ಮನ್ನು ಮೂರ್ನಾಮ ಇಕ್ಕಿ ಮನೆ ಕೆಲಸ ಇದೆ. ನೀವೆಲ್ಲ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು ಬಂಧುಗಳೇ. ನಾನು ಇನ್ನು ಮಾತಾಡುವ ಟೈಮ್ ಜಾಸ್ತಿ ಇದೆ. ಈಗ ಹಿರಿಯರು ಮಾತಾಡ್ತಾರೆ. ಒಂದೇ ಒಂದು ತೆಲುಗಲ್ಲಿ ಒಂದು ಗಾದೆ ಹೇಳ್ತೀನಿ. గద్దర్ అవుతూ ఒక దినము గద్దరన్న నల్గొండ జిల్లాకు పోయి వాళ్ళ ఇంటి దగ్గర గుడిసెలు వేసుకుంటారు. మన రాళ్ళగొట్టే సోదరులు వాళ్ళు ఇక్కడ కూడా మీరు ఎక్కువగా శివరాత్రి చేస్తారు. ఈ భాగంలో నంది శివరాత్రి. ఆ రోజు వాళ్ళు పండుగ శివరాత్రి వచ్చింది. 3 దినాలు ఉపాసం ఉంటారు. ఉపాసం అంటే ఒక 8 ఏళ్ళు పెట్టినే ఆ గుడిసెలు కాళ్ళు పెట్టి వాళ్ళు మహానందికి పోతారు. మహానందికి పోతే ఆ గద్దరన్న ఆ కార్యక్రమం ముగించుకొని ఆ గుడిసె దగ్గరికి వచ్చి కారు దిగుతాడు. కారు దిగినప్పుడు ఆ బిడ్డ గుడిసెలో మెలుగులో తొమ్మిలాడుతూ ఉంటుంది. ఆ డ్రైవర్ చెప్తాడు, అరే బాబు అక్కడేమో సౌండ్ వస్తాడు చూడు బాబు అంటే ఆ డ్రైవర్ పోయి చూస్తే పాప బురగగడ్డలు కమ్ముతా ఉంటుందంట ఆ బిడ్డకి. ఎందుకంటే ఆ బిడ్డకి భోజనం లేక 3 రోజులు నీళ్ళు లేక భోజనం లేక. అప్పుడు గద్దరన్న పోయి ఆ పాపను తీసుకొని హాస్పిటల్లో చేర్పిస్తాడు. వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ లేదు, ఫోన్లు కూడా ఉండవు. వాళ్ళు మహానందిలోనే ఉంటారు. వాళ్ళకి తెలిసిందే. అప్పుడు ఆ బిడ్డను తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. వాళ్ళు వచ్చే వరకు అప్పుడే చెప్తాడు. ఆ బిడ్డను చూసి పాట రాస్తాడు గద్దరన్న. శివరాత్రి దినమోనే ఒక్క పట్టిడి చేయాల దొక్కల్లో పేరు మండిందో మీ బిడ్డలారా శివుడు చిన్న పోయిందో మాకు నల్లారా. శివరాత్రి దినమోనే ఒక్క పట్టిడి చేయాల దొక్కల్లో పేరు మండిందో నా బిడ్డలారా శివుడు చిన్న పోయిందో మాకు నల్లారా అని చెప్తూ గద్దరన్న సందేశం ఇస్తాడు. మీరు భక్తి కోసం పోయిపోతే మీ బిడ్డ బలైపోతా ఉంటే ఇవి దయచేసి తగ్గించండి అని చెప్పి వాళ్ళకి ఒక కార్యక్రమం చేస్తే ఆ పొద్దు మారిండే జనాలు ఈ పద్ధతి కూడా వాళ్ళు దేవుని నమ్మరు. దయచేసి బంధువులారా, నేను అనే మాటలు మీకు ఎవరు మూలంగా ఉన్నారు. మూలంగా ఉండేదానికి దళితుల సంఖ్య ఎక్కువైతా ఉంది. ఈ పొద్దు ఆరోగ్యం చేస్తాను ఈ దేశంలో, ఈ రాజ్యంలో. దయచేసి మీరంతా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఎవరైతే రాజ్యం వెళ్తా ఉన్నారో, దేశం వెళ్తా ఉన్నారో వీళ్ళంతా కూడా రౌడీజంలో, వీళ్ళంతా కూడా కూలీ చేయడం వల్ల ఇట్లా చేసుకోవాలని చెప్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మీకు అందరికీ అందిస్తూ నా మాట ముగిస్తాను. జై భీమ్, నమో బుద్ధాయ.